వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ పెట్టినాము, నేను చేసిస్తాను నేను నీకు, దానికి వచ్చేసి కానీ ఉండి నువ్వు బాగా చెప్పి నేను సలహా పెట్టిన పెట్టి చూశాను. ఇది లాభం లేదని చెప్పాను, ఇది లాభం లేదు, నేను చెప్పినట్టే అది. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆయన ఫెడరేషన్ ఏదైతే ఉందో నేను తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. మాది కనీస వేతన సలహా కాకుండా క్రోడీకరించుకొని నేను గవర్నమెంట్కి ఈ తరఫున నేను రిప్రజెంట్ చేసి యూనిట్స్ ఉన్నాయో సుమారు 72 వర్గాల కార్మికులు కనీస వేతనాలు పొందడానికి అర్హులు, దానిలో ఉండేదానికి అనుకూలంగా నేను 1 సార్లు ఓడిపోయి ప్రెసిడెంట్ అయ్యాను. ఉద్యమము తీవ్రతగా నిబద్ధతతో ఉన్నాము, ఆసక్తి ఉందో ఆ నిబద్ధత, ఆసక్తి, శ్రద్ధ మనం ఉంటామని ఆశిస్తూ ఆ విధంగా మీరు పనిచేయాలని కోరుతున్న. మరి మా ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమానికి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అలాగే ఎన్నో ప్రోగ్రాంలు ఉండి మా ఈ ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌస్ రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి గారికి మరొక పెద్దలు దొండపాటి సత్యంబాబు గారికి, పెద్దలు ఆకులు వీర్రాజు గారికి, పంతం కొండలరావు గారికి, కంబాల శ్రీనివాస్ గారికి, మీల్ మోహన్ గారికి, టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి, మేడా శ్రీనివాస్ గారికి, ఎర్రా వేణు గారికి, ఇతర వయ్యూరు భాస్కర్ గారు, శ్రీమతి బాలూరి భవానీ గారు, శ్రీమతి కనకుర్తి అరుణశ్రీ గారు, శ్రీమతి చుట్టూరు వెంకట సూర్యకుమారి గారు, శ్రీమతి పోలూరి రామలక్ష్మి గారు, వీరందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. చైర్మన్ శ్రీ తోరం రాజా గారు, వైస్ చైర్మన్ శ్రీ కొండ. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మినిస్టర్ గారు వాసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇప్పుడు అయితే ఏపీ డిజిటల్ ఫిలిం, సినీ అండ్ టీవీ వర్కర్స్ మున్సిపల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించిన కూడిన 15 మంది కూడాను ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళ కుడిసిని ముందుకు రాసి ప్రమాణం చేయవలసింది. డైరెక్టర్ పదవి బాధ్యతలు స్వీకారము నడుచుకుంటాను, సంఘ సభ్యులు తీసుకుంటాను, పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలకి నడుచుకుంటానని ప్రమాణం చేయించున్నాను. కోరుచున్నాం. కార్మిక శాఖ సలహా మండలి బోర్డు అధ్యక్షులు శ్రీ వి శ్రీనివాసనాయుడు గారు రావడం జరిగింది. మరి మా యొక్క సమస్యలు కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు ఉన్నప్పుడు వారే మమ్మల్ని అడ్రస్ చేయగలిగి అది నా దృష్టిలో ఉన్న అంశం కాదు. మామూలుగా వస్తే ఎలా ఉంటుందండి, అది పెద్దలు ఆలోచిస్తారు. అంటే మంత్రి గారు చాలా చక్కగా నేను విజయవాడలో కలిసాను, రామచంద్రపురంలో కలిసి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళెవరు కృష్ణా జిల్లా వాళ్ళు, విజయవాడ వాళ్ళు కాదు. మా గురువు చైర్మన్ గా ఒక క్లబ్ పెట్టాము. ఎందుకు పెట్టాము అని అంటే ఇవన్నీ ఉన్నాయి. చిత్రపురి కాలనీ ఇప్పుడు జరుగుతున్న కాలనీ, ప్రభాకర్ రెడ్డి గారు పాపం ఆయన ఎంతో కష్టపడి ప్రేమ అభిమానాలతో కళాకారులకి ఇళ్ళు గతం అయిపోయింది. నాకు లేదు, కానీ నా పేరు మీద మీకు వాట్సాప్లో మెసేజ్లు వస్తుంటాయి. మెసేజ్లు వస్తున్నాయి నా పేరు మీద, పిళ్ళా లక్ష్మీ ప్రసాద్ అని నాకు మెసేజ్లు వస్తున్నాయి. ఇది యథార్థం. అంటే నా పేరు మీద ఎవరికో తీసుకున్నారు, ఎవరు వాడుకుంటే దయచేసి ఎవరు తీసుకురావద్దని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ
మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఉన్నది హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా మారిపోయి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ అనేక రకాల సంఘాలు ఏర్పాటైపోయి ఒకటి కాదండి. ఆగడి గారు, సుమన్ గారు, ప్రసాద్ గారు, పెద్దలందరూ, బర్నీ గారు, వీళ్ళందరూ ఇది మంచి కళాకారులు, కార్మికులు ఇబ్బంది వారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుని దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పడిందో దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ రావడానికి వాళ్ళకి హక్కు లేదండి. ఇందులోనే కలిసి అందరం కలిసి పనిచేసుకుంటాం. వాళ్ళు వద్దని నేను అన్నాం, అందరం కలిసి పనిచేసుకుంటాం. మా ప్రభు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు ఫిలిం నగర్ క్రియేటివ్ కల్చర్ క్లబ్ చైర్మన్ గా ఇలా ప్రసాద్ గారిని ఎన్నుకోవటం, అలాగే వెంకటరావు గారి ఉపాధ్యక్షులు ఎన్నుకోవటం, వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ 15 మంది డైరెక్టర్లు కూడా మరి ఇది చేయడం జరుగుతుంది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళెవరు కృష్ణా జిల్లా వాళ్ళు, విజయవాడ వాళ్ళు కాదు. మా గురువు చైర్మన్ గా ఒక క్లబ్ పెట్టాము. ఎందుకు పెట్టాము అని అంటే ఇవన్నీ ఉన్నాయి. చిత్రపురి కాలనీ, ఇప్పుడు జరుగుతున్న కాలనీ, ప్రభాకర్ రెడ్డి గారు పాపం ఆయన ఎంతో కష్టపడి ప్రేమ అభిమానాలతో కళాకారులకి ఇళ్ళు గతం అయిపోయింది. నాకు లేదు, కానీ నా పేరు మీద మీకు వాట్సాప్ లో మెసేజ్లు వస్తుంటాయి. మెసేజ్లు వస్తున్నాయి నా పేరు మీద, పిళ్ళా లక్ష్మీ ప్రసాద్ అని నాకు మెసేజ్లు వస్తున్నాయి. ఇది యథార్థం. అంటే నా పేరు మీద ఎవరో తీసుకున్నారు, ఎవరు వాడుకుంటే దయచేసి ఎవరు తీసుకురావద్దని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఉన్నది హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా మారిపోయి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ అనేక రకాల సంఘాలు ఏర్పాటైపోయి ఒకటి కాదండి. ఆగడి గారు, సుమన్ గారు, ప్రసాద్ గారు, పెద్దలందరూ, బర్నీ గారు, వీళ్ళందరూ ఇది మంచి కళాకారులు, కార్మికులు ఇబ్బంది వారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుని దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పడిందో దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ రావడానికి వాళ్ళకి హక్కు లేదండి. ఇందులోనే కలిసి అందరం కలిసి పనిచేసుకుంటాం. వాళ్ళు వద్దని నేను అన్నాం, అందరం కలిసి పనిచేసుకుంటాం. మా ప్రభు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు ఫిలిం నగర్ క్రియేటివ్ కల్చర్ క్లబ్ చైర్మన్ గా ఇలా ప్రసాద్ గారిని ఎన్నుకోవటం, అలాగే వెంకటరావు గారి ఉపాధ్యక్షులు ఎన్నుకోవటం, వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తోరం రాజా గారి ఆధ్వర్యంలో ఈ సినీ కార్మికులకు ఉన్న కష్టాలు వివరించడానికి, అలాగే ఓ యూనియన్ ఫామ్ చేసి పైడ ఈరోజు అధ్యక్షుల్ని పిల్ల ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. తద్వారా వాళ్ళకి ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర కింద విడిపోయిన తర్వాత వీళ్ళ సమస్యలు అధికమైనాయి. ఏదైతే కొంతమంది బడా నిర్మాతలు లేకపోతే ఇంకా నిర్మాతలు ఉన్నారో ఇక్కడికి వచ్చి షూటింగ్ తీసుకుని ఈ యొక్క కార్మికులకి చెల్లించవలసిన జీతాలు సరిగ్గా చెల్లించకుండా హైదరాబాద్ రమ్మంటం అవి జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎవరైనా కానీ కార్మికులు అలా కళాకారులు ఈ సినీ పరిశ్రమకు రెండు కళ్ళు లాంటివి కాబట్టి అవి బ్యాలెన్స్ చేసుకోకుండా వెళ్ళి ఈ కార్మికుల్ని ఇబ్బంది పెట్టిన ఎవరికైనా సరే
కార్మిక శాఖ నుంచి నోటీసులు అందజేస్తాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి టూరిజం అనేది చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. టూరిజం డెవలప్మెంట్ వల్ల ఈ సినీ ఇండస్ట్రీ నిర్మాతలందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా ఏదైతే 10,000 మందితో ఈరోజు యూనియన్ స్టార్ట్ చేశారో అది జెన్యూన్ యూనియన్, అది కనీసం 60,000 మందికి ఈ 5 సంవత్సరాలు వెళ్తుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా నిర్మాతల మీద ఒక ఎంత వెసులుబాటు కలిగించారు, టిక్కెట్ల ధరలు పెంచుకునే విధంగా. ఎందుకంటే గతంలో 100 రోజుల నుంచి 150 రోజులు 300 రోజులు కూడా ఆడిన రోజు సినిమా హిట్ అయితే ఆడే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ఈ రోజున ఆ పరిస్థితి లేదు కాబట్టి అధిక కోట్ల మీద పెట్టుబడులు పెడతా ఉన్నారు కాబట్టి టికెట్ రేటు కొన్ని రోజుల వ్యవధిలో పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. సినీ ఇండస్ట్రీకి ఊపిరి పీల్చుకునేలా చేశారు. మరి అదేవిధంగా ఈ యొక్క సినీ కార్మికులకి మీద ఏదైతే ఈ కార్మిక శాఖ ఉందో సరైన వెసులుబాటు వాళ్ళకి లేకపోవటం వల్ల ఇబ్బందులు కలగటం, అలాగే వీళ్ళని చిన్న చూపు చూడటం వల్ల నిర్మాతలు ఒకంత ఇబ్బంది పడుతూ మరి యొక్క కార్యక్రమం నిర్వహించారు తోరం రాజా గారు. ఏదేమైనప్పటికీ వీటిలన్నింటినీ అధిగమించి వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే దిశగా మేమందరం ముఖ్యంగా నేను కృషి చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణ మీద మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం అత్యధిక అందమైన ప్రదేశం. మనకి చాలా టూరిజం అనేది చాలా వెసులుబాటు ఉంది, అవకాశాలు ఉన్నాయి. గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో టూరిజం దాని మీద పూసేయలేదు కాబట్టి ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని టూరిజంని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కందులు దుర్గేష్ గారు మరి ఖచ్చితంగా వీళ్ళ ఆధ్వర్యంలో టూరిజం అనేది పీక్స్లోకి వెళ్తుంది. ప్రతి చోట టూరిజంని పెంపొందించే విధంగా అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి టూరిజం ఇక్కడ అందాలు టూరిజం కలిస్తే సినీ ఇండస్ట్రీ ఏ నిర్మాత అయినా సరే ఇక్కడ రావాల్సిందే. కాబట్టి ఇక్కడ కార్మికులు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా రూల్ ప్రకారం 80% ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఇవ్వాలనే రూలు ఉంది కాబట్టి దానికి కూడా అమలు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర సినీ కార్మికులకి సరైన ప్రోత్సాహం లభిస్తుంది, అందులో సందేహం. థ్యాంక్ యూ. ఇవాళ సక్సెస్ఫుల్గా జరిగింది మీటింగు. హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులందరూ ఇక సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మన పవన్ రాజా ఆధ్వర్యంలో అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. దీని వెనక నేను కానీ పిల్లా ప్రసాద్ గారు కానీ సుమన్ అడ్వైజర్ కానీ మేమంతా ఉన్నాం. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మేము ఉన్నాం. మా తరఫున పవన్ రాజా మీకోసం పోరాడతాడు. అవసరమైతే మన సాధించే వరకు నిద్రపోడు. అన్ని ఒక పైసా ఒక రూపాయి ఖర్చు లేకుండా అన్నీ తను పెట్టుకుని తను బ్రహ్మాండం చూసుకుంటున్నాడు. ఈ గ్రాండ్ సక్సెస్ చేస్తాడని నా హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అది వాస్తవం కాదు, అది మనకు అనవసరం అండి. ఎంతోమంది ఎన్నో విధాలుగా అన్నీ చెప్తూ ఉంటారు, అది మనకు అనవసరం. మనం చేసేది మనం చేసి చూపిస్తాం. ఓకే, ఏమండి ప్రసాద్ ఏమో నేను వినలేదు. నేను చెన్నైలో ఉంటాను కదా, నాకు చాలా విషయాలు అది నా వినికి రాకపోవచ్చు. బట్ ఏమైనా ఆయన ఆవేదన ఏదో ఆయన చెప్పారు. మేము చేసేదేదో జనానికి తప్పకుండా అందరికీ చేసి చూపిస్తాం. వాట్ వీ కెన్ అచీవ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అంతా తిరిగి ఈ కమిటీ ఏర్పాటించి 24 క్రాఫ్ట్స్ రిజిస్ట్రేషన్ చేసి అంతా చేసినప్పుడు మీరేం చేస్తారు అని అంటే ఇండస్ట్రీని మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వస్తాము అని చెప్పి అదే చిరంజీవికి, అదే మోహన్ బాబుకి, మళ్ళీ అదే 3 అంతస్తుల బిల్డింగులు ఉన్నోళ్ళకి, 300 ఎకరాలున్న మీకు స్టూడియోలు ఉన్నోళ్ళకే మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్థలాలు ఇస్తారు. కానీ ఇక్కడ కళాకారులుగా ఉంటూ ఈ స్థలం కోసం పాకులాడిన తోరమరాజా కానీ, నేను కానీ, మిగతా వాళ్ళు కానీ ఏమీ ఉండదు. మేము ఆఖరణ ఉంటాము. మేము ఇచ్చామండి,
మీరు అప్పుడు అన్నారు రాజమండ్రిలో వేదికమైన మేము ఇచ్చామని అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆకలి బాధతో చెప్తున్నా నేను, మా కళాకారుల ఆకలి బాధతో చెప్తున్నా, అంతేగాని ఇది ఏదో వేరే విధంగా కాదు. ఇది ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనందరికీ ఇళ్ల స్థలాలు కానీ అలాంటివి ఏవైనా మన కోరం రాజా ఆధ్వర్యంలో కేటాయించారో మొట్టమొదట ఈ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న వాడికి మాత్రం ఫస్ట్ అలాట్ చేయాలి. ఆ తర్వాతే ఎవరైనా కానీ మీకు హైదరాబాదులో ల్యాండ్స్ లేని వాళ్ళు, హైదరాబాదులో ఇల్లు లేని వాళ్ళకి మాత్రం వాళ్ళకి కేటాయించాలి. ఇది ఫస్ట్. ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఇందాక తోరం రాజా అని ఏమన్నానంటే, మన బుచ్చే చౌదరి గారు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి, ఆయన దృష్టికి తీసుకెళ్ళినా మిగతా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా మేము చేశాం, మేము ఇచ్చాం, మేము చేశాం అని అంటారు. ఎవరికి ఇచ్చారు, ఎవరికి చేశారు? అదే విమానంలో గన్నవరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు, అదే BMW కారు నుంచి వచ్చి వెళ్ళిన వాళ్ళకి మీరు స్థలాలు కేటాయిస్తారు. ఇక్కడ అంతా ఊరేగింపులు తీసి జేబులో డబ్బులు పెట్టుకొని విజయవాడ నుండి మీకు ఎక్కడో ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ఈ 24 క్రాఫ్ట్స్ రిజిస్ట్రేషన్ చేసి జేబులో డబ్బులు పెట్టుకొని ఇంత కమిటీ ఇంత ఇది చేసినా మాకెవ్వరికీ ఉండదు. మేము మళ్ళీ కార్మిక నాయకుల్లాగా కార్మికులకు ఏమిస్తున్నారండి, కార్మికులకు మాకు ఇవ్వండి, అదే కూలీ అదే భత్యం ఇవ్వండి అని మేము మాట్లాడుకోవాలి. జనరల్గా నేను ఆవేశంతో మాట్లాడుతున్నానని మాత్రం అనుకోవద్దు, ఆవేదన.